అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల యువకుడు స్టార్ట్ చేసిన ఒక చిన్న డిజిటల్ నిరసన చివరికి కేంద్ర ప్రభుత్వంలో చలనం తెచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు దారి చేసింది మనం చూసాం. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో పుట్టినటువంటి ఇతను పూణేలో మాస్ కమ్యూనికేషన్ చదివి ఆ తర్వాత బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ని కంప్లీట్ చేశాడు. కొద్ది రోజుల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిజిటల్ ప్రచారాల్లో కూడా ఇతను పాల్గొన్న ఎక్స్పీరియన్స్ ఉంది. అమెరికాలో స్థిరపడిన ఇతను ఊహించని రీతిలో భారతీయ విద్యార్థుల యొక్క ఉద్యమానికి నాయకుడిగా మారడానికి ఒక కీలక సంఘటన కారణమైంది. మే నెల 15వ తేదీన సుప్రీంకోర్టు విచారణలో భాగంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సోషల్ మీడియా నిరసనకారుల్ని కాక్రోచ్లు, బొద్దింకలు అంటూ అభివర్ణించాడు. దాంతో విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చేసింది యువతలో. దానికి నిరసనగా అభిజిత్ ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక వినూత్న సటైరికల్ అకౌంట్ను ఓపెన్ చేశాడు. కాక్రోచ్ని ఒక ఉద్యమ చిహ్నంగా మార్చి వ్యంగ్యాత్మక మేనిఫెస్టోను కూడా అతను రూపొందించాడు. దానికి సోషల్ మీడియాలో జెన్సీ నుంచి భారీ స్పందన పాజిటివ్గా వచ్చింది. ఈ రోజుల్లో దేశంలో కలకలం రేపినటువంటి నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని తన మొదటి ప్రధాన అజెండాగా మార్చుకుని అభిజిత్ జూన్ 6వ తేదీన అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. చేతిలో రాజ్యాంగ ప్రతి పట్టుకుని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా అతను నిరసన దీక్షను ప్రారంభించడం మనం చూసాం. ఫస్ట్లో 4 రోజులు హడావుడి చేసి వెళ్ళిపోతాడులే అని భావించినటువంటి నాయకులకి నిరసన వేదిక మధ్య వేలలో వచ్చినటువంటి స్టూడెంట్స్ని చూసి షాక్ తగిలింది. ఫస్ట్లో ఈ రెవల్యూషన్కి విదేశీ నిధులు అందుతున్నాయని, దేశద్రోహులు ఉన్నారు దీని వెనకాలని రకరకాల విమర్శలు అయితే చేశారు. అభిజిత్ మీద భౌతిక దాడులు జరగడమే కాకుండా అతని కుటుంబ సభ్యులకి అనేక డెత్ థ్రెట్స్ కూడా వచ్చాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లాడు ఇతను. ఢిల్లీలో మెట్రో స్టేషన్లని మూసేసి ఇంటర్నెట్ కూడా నిలిపివేసిన యువత తమ సొంత ఖర్చుతో తరలివచ్చి ఉద్యమాన్ని దేశమంతటా విస్తరించేలా చేయగలిగారు. ఉద్యమం యొక్క తీవ్ర రూపం రావడంతో మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందినటువంటి 47 అధికారులని ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా లీకేజీలకు పాల్పడే వారి మీద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించేలాగా కఠిన నిబంధనలు అనేవి తీసుకొచ్చింది. విద్యార్థుల తరఫున మొదట నిరాహార దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్ విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో తన దీక్ష ఆయన విరమించాడు. ఆ తర్వాత అభిజిత్ స్వయంగా నిరాహార దీక్ష చేపట్టమని జరిగింది. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అని, లీకేజీల వల్ల నష్టపోయిన కుటుంబాలకి పరిహారం ఇవ్వాలి అని, పరీక్షల యొక్క వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రతిపాదనను కూడా ఆమోదించాలి అని వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో మంత్రి యొక్క రాజీనామా డిమాండ్ని తోసిపుచ్చిన ప్రభుత్వం రోజుకి పెరిగిపోతున్నటువంటి విద్యార్థుల యొక్క ఆగ్రహాన్ని చూసి అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయాల్సి వచ్చింది. సో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకుని రాజీనామా చేయించాలనే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ధర్మేంద్ర ప్రధాన్ తన యొక్క రాజీనామా లేఖను కూడా సమర్పించడం జరిగింది. ఒక సాధారణ డిజిటల్ ప్రచారంగా మొదలయ్యి కేంద్ర ప్రభుత్వంలో పెనుమార్పులకు కారణమైనటువంటి ఈ సంఘటన భారతీయ యువత యొక్క పోరాట పటిమకి నిదర్శనంగా నిలిచిందని చెప్పుకోవాలి. పట్టుదలతో పోరాడితే ఎంత పెద్ద ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు అని ఈ నీటి ఉద్యమం అనేది ప్రూవ్ చేసుకున్నట్టుగా మారింది.